ఈరోజు ఏపీలో టూ వీలర్ బండికి పెనాల్టీలు. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు, ట్రిపుల్ డ్రైవింగ్కి 1200, లైసెన్స్ లేకపోతే 5000, ఇన్సూరెన్స్ లేకపోతే 2000, ఓవర్ స్పీడ్కి 1000 నుంచి 2000, సిగ్నల్ జంప్కి 1000 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్కి 11,000 లంచంతో కలిపి, పొల్యూషన్ 1000 రూపాయలు. సరే, ప్రభుత్వం వారు ఇవన్నీ కూడా కట్టించుకుంటున్నారు. అయినా ప్రజలకి ఇష్టం లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని గౌరవించి కష్టంతో అయినా కట్టి ప్రయాణిస్తున్నారు. మరి ప్రభుత్వం వారు ఇంత సిన్సియారిటీగా ఈ పెనాల్టీలు ఈ వసూలు చేస్తున్నప్పుడు మరి అట్లాగే రోడ్లు బండి కొన్నప్పుడు రోడ్డు ట్యాక్స్ కూడా తీసుకుంటారు ప్రతి వెహికల్కి. మరి రోడ్లలో ఎందుకు ఈ శ్రద్ధ ఉండలేదు? మరి రోడ్డు గుంటలు పడిపోయి ఉంటుంది, దానికి పెనాల్టీ లేదా? మరి రోడ్డు పక్కన బరం సైట్ లేదు, దానికి పెనాల్టీ లేదా? అట్లాగే రోడ్డు సేఫ్టీ వాల్స్ అని కట్టాలి, అవి కట్టట్లేదు, వాటికి పెనాల్టీ లేదా? మరి అట్లాగే ఈ మధ్య బాగున్న రోడ్ల దగ్గర అవసరం లేని స్పీడ్ బ్రేకర్లు వేసేస్తున్నారు. మరి అవన్నీ చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి ప్రజలకి. మరి వీటికన్నిటికీ పెనాల్టీ లేదా నాకు అర్థమైంది. మీకేమర్థమైందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు బాధ మంగళగిరి.